హలో ఫిల్మ్ లవర్స్. బేసికల్లీ మనం సినిమాలు ఎందుకు చూస్తాం? మాక్సిమం ఎంటర్టైన్మెంట్ కోసం. ఈ వీడియోలో ఈ సినిమాలు ఎంటర్టైన్ మాత్రమే కాదు, మీ బుర్రాన్ని గెలిగి సుదురు పెడతాయి. అలాగే ఈ సినిమాలు అందరికీ నచ్చేస్తాయంటే లేదు. మీరు ఒక స్పెషల్ యూనిక్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటే కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ మూవీస్ మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. గుర్తు పెట్టుకోండి, హార్ట్ పేషెంట్లు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ గట్ట ఈ సినిమాలు కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే చెప్పాను కదా, మైండ్లో నుంచి పావు కొన్ని రోజులు అయితే అంత ఇంపాక్ట్ అయితే ఇస్తాయి. నెంబర్ 1, కంట్రోల్ ఫ్రీక్. యాక్చువల్లీ ఈ సినిమాలో హీరోయిన్ ఒక మోటివేషనల్ స్పీకర్, అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటది. బట్ తనకి పడుకునేటప్పుడు కొన్ని కళలు వచ్చి డిస్టర్బ్ అవుతూ ఉంటది అనమాట. అండ్ వన్ ఫైన్ డే తన తలలో ఒక ఇచ్ అయితే స్టార్ట్ అవుద్ది. అది ఎంతకి తగ్గదు, ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గదు. ఆ ఇచ్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటది. అసలు ఆ దురద ఎందుకు వస్తుంది అని రీసెర్చ్ కూడా చేస్తుంది. పోతే ఎవరి దగ్గరికి వెళ్ళినా సొల్యూషన్ అయితే దొరకదు. అది ఎంత సివియర్ అయిపోద్ది అంటే తనను తానే హర్ట్ చేసుకున్నంత సివియర్ అయిపోద్ది. ఫైనల్లీ అసలు ఆ దురద ఎందుకు వస్తుంది అండ్ నైట్ టైం తనకి వచ్చే కళలకి ఈ దురదకి ఏమన్నా సంబంధం ఉందా అని తెలుసుకోవడం ఈ సినిమా. ఈ హాలీవుడ్ వాళ్ళకి ఆలోచనలు ఎలా వస్తాయి గానీ కొన్ని కాన్సెప్ట్లు చూసినప్పుడు మాత్రం అరే ఎలా ఆలోచిస్తారా అనిపిస్తుంది అనమాట. సో ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ కూడా అదే కావులోకి వస్తుంది. అండ్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం స్లోగా వెళ్తూ ఉంటది. బట్ వన్స్ పిక్ అయిన తర్వాత క్లైమాక్స్ వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ పడుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే అనేది వెళ్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుద్దా, అసలు ఆ దురద ఎందుకు వస్తుంది, ఈ పాయింట్లన్నీ కూడా సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. అట్ ది సేమ్ టైం కొంచెం గగురుపాటుకు గురవుతాం అనమాట. ఎందుకంటే వైలెన్స్ కానీ ఆ గోర్ సీన్స్ కానీ సినిమాలో కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత అది కొంచెం ఎక్కువ అవుద్ది. సో వీటిని దృష్టిలో పెట్టుకుని మేము భరించగలం అండ్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ తీసుకోగలం అంటే మాత్రం డెఫినెట్ గా చూసేయండి. ప్రెసెంట్ ఈ సినిమా హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియో లేదు. నెంబర్ 2, డెడ్ టాలెంట్ సొసైటీ. ఇది ఒక తైవాన్ మూవీ. మనం చనిపోయిన తర్వాత ఏమవుతామన్న క్వశ్చన్ మార్క్ అందరిలోనూ ఉంటది కదా. వాటిని సినిమాలుగా తీసినప్పుడు దయ్యాలు అవుతామన్నట్టు చూపిస్తారు. సో ఎవరి ఆలోచన వాళ్ళది. అలాగే ఈ సినిమా దర్శకుడు కూడా ఒక యూనిక్ డిఫరెంట్ ఐడియాతో ముందుకు వస్తాడనమాట. యాక్చువల్లీ మనం చనిపోయిన తర్వాత మనకంటూ ఒక వరల్డ్ ఉంటది. ఆ వరల్డ్ లో ఆ దయ్యాల పని ఏంటి, మనుషులను భయపెట్టడం. ఆ మనుషులను భయపెట్టడం ఎవరెంత స్ట్రాంగ్ గా భయపడితే వాళ్ళకంత టాప్ అన్నట్టు అనమాట. లైక్ ఇక్కడ ఎవరంత ఎక్కువ సంపాదిస్తే ఎలా వాళ్ళు పెద్ద మనుషులు అవుతారో, అక్కడ ఆ దయ్యాలు మనుషుల్ని ఎంత భయపడితే అంత టాప్ పొజిషన్ కి వెళ్తారనమాట. సో దానికోసం ఒకరితో ఒకరు గొడవ పడడం అండ్ ఆ మనుషుల్ని భయపెట్టడానికి ఆ దయ్యాలు ట్రైనింగ్ తీసుకోవడం, ఇదంతా కూడా అసలు ఎలా ఆలోచించారా, అసలు ఇటువంటి కాన్సెప్ట్ తో ఒక సినిమా తీయచ్చా అని ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. అంత యూనిక్ గా ఉంటది కాన్సెప్ట్ అయితే మాత్రం. అండ్ దీన్ని చాలా ఎంటర్టైనింగ్ గా డీల్ చేస్తారు సినిమాలో. యాక్చువల్లీ సినిమా కొంచెం ఎమోషనల్ గా స్టార్ట్ అవుద్ది అనుకునే లోపే అక్కడి నుంచి పట్టుకుంటారు లాస్ట్ వరకు. ప్రతి సీన్ కూడా హిలేరియస్ గా వర్కౌట్ అవుద్ది. ఫస్ట్ ఈ థాట్ అనేది యూనిక్ గా ఉంటది కాబట్టి ఏ సీన్ వచ్చినా సరే మనం కొంచెం రిఫ్రెషింగ్ గా ఫీల్ అవుతాం అండ్ చూసేటప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం. బట్ ఇందులో బ్లడ్ అనేది మాత్రం ఎక్కువగా ఉంటది. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది అండ్ తెలుగు ఆడియో కూడా లేదు ఈ సినిమాకి కూడా. నెంబర్ 3, నోవాకైన్. యాక్చువల్లీ ఈ సినిమాలో కాన్సెప్ట్ చిన్నదే, బట్ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గాను చాలా యూనిక్ గాను అనిపిస్తుంది. యాక్చువల్లీ మన హీరో ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అంటే తనకి ఏం జరిగినా సరే, అంటే కత్తి పెట్టి పొడి చేసినా సరే నొప్పి తెలియదు. ఆ బ్లడ్ పోతే మనిషి పోతాడు అనుకోండి, బట్ ఆ నొప్పిని ఫీల్ అవ్వలేడు. సో దానివల్ల హీరో లైఫ్ ఎటువంటి టర్న్స్ తీసుకుంది. అండ్ ఈ గ్యాప్ లో మన హీరోయిన్ బ్యాంక్ లో వర్క్ చేస్తుండగా కొంతమంది దొంగలు వచ్చి ఆవిడ్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారనమాట. హీరోయిన్ ని కాపాడడానికి హీరో ఈ వ్యాధితో బాధపడుతూ ఎట్లాంటి అడ్వెంచర్స్ చేశాడు అన్నది ఈ సినిమా స్టార్ట్ అవడం కొంచెం స్లోగానే స్టార్ట్ అవుద్ది. బట్ ఎప్పుడైతే ఈ బ్యాంక్ ఇన్సిడెంట్ స్టార్ట్ అవుద్దో అక్కడి నుంచి సినిమా అంతా కూడా కొంచెం రేసీగా వెళ్తుంది. బేసికలీ ఇది ఒక యాక్షన్ కామెడీ. హీరోకున్న ప్రాబ్లమ్ ని యూజ్ చేసుకుని కామెడీ కన్వర్ట్ చేస్తారు సినిమాలో. అండ్ లాస్ట్ కి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంటది. ఆ ట్విస్ట్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం సినిమాలో డిస్టర్బింగ్ బ్లడ్ సీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ సినిమా ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు కూడా లేదు. నెంబర్ 4, ది అగ్లీ స్టెప్ సిస్టర్. మనం చిన్నప్పటి నుంచి బాగా వింటున్న ఒక కథ, సిండ్రెల్లా కథ. ఆ కథని ఒక సినిమాగా తీస్తే ఎలా ఉంటది అన్నదే ఈ సినిమా. అదే కథని కొన్ని చేంజెస్ చేసి ఈ సినిమా తీయడం జరిగింది. యాక్చువల్లీ సిండ్రెల్లా కథ అందరికీ తెలిసే ఉంటది కదా. సిండ్రెల్లా ఒక రాజకుమారి, వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళ స్టెప్ మదర్ రాజకుమారిని హింసిస్తూ ఉంటది. వన్ ఫైన్ డే రాజకుమారిని కలవడానికి వెళ్ళిన రాజకుమారి చెప్పు జారి పడిపోతుంది. అది రాజకుమారుడికి దొరుకుతుంది. సో ఆ చెప్పులో ఎవరి కాలు అయితే ఫిట్ అవుద్దో వాళ్ళని పెళ్లి చేసుకుంటానని రాజకుమారుడు ప్రకటిస్తారు. ఇదే సిండ్రెల్లా కథ. ఇది మన సిండ్రెల్లా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి విన్నాం. బట్ ఈ సినిమాలో
ఇదే కథని తనకొక స్టెప్ సిస్టర్ ఉంటది. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూస్తామనమాట. సినిమాలో కనిపించే సెట్స్, యాంబియన్స్ అంతా కూడా ఆ కాలం నాటికి పట్టుకెళ్ళిపోతారు. అట్ ది సేమ్ టైమ్ ఇదొక డిస్టర్బింగ్ మూవీ అబ్బా! అంటే ఈ సినిమాని ఇంత డిస్టర్బింగ్‌గా చెప్పచ్చా అన్నట్టు ఉంటదనమాట. ఒక్కొక్క సీను ఎళ్తున్నప్పుడు మనం చూసేటప్పుడు మనకొక డిఫరెంట్ అర్రె! ఎంత దారుణంగా ఉందేట్రా అనిపిస్తాయి కొన్ని కొన్ని సీన్స్. యాక్చువల్లీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి అందం అనేది ఎవరు కోరుకోరు? ప్రతి ఒక్కరు అందంగానే ఉండాలనుకుంటారు. బట్ ఈ అందం అనేది ఒక అబ్సెషన్ అయితే ఎలా ఉంటది? అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. పుట్టినప్పటి నుంచి అందంగా ఉంటే హ్యాపీ. బట్ లేని అందాన్ని నువ్వు తెచ్చుకోవాలనుకుంటే ఎంత ఎక్స్‌ట్రీమ్‌కెళ్తావు. ఆ ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిన తర్వాత ఏమైపోతావు? అదంతా కూడా చాలా బ్యూటిఫుల్‌గా చూపిస్తారు. అంటే బ్యూటిఫుల్‌గా అనకూడదు. చాలా ఘోరంగా చూపిస్తారు. కొన్ని కొన్ని సీన్స్ చూస్తే లిటరల్లీ ప్యాక్ అవుతావు. అంత దారుణంగా ఉంటాయి సీన్స్ అయితే మాత్రం. బట్ డెఫినిట్‌గా ఒక యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమా చూడడం అనేది. డిస్టర్బింగ్ ఉంటది, బ్లడ్ ఉంటది, వయలెన్స్ ఉంటది, అంతా ఉంటది. అండ్ బై ద వే న్యూడిటీ కూడా ఉంటది సినిమాలో. ప్రెజెంట్ ఈ సినిమా తెలుగు ఆడియో లేదు యాజ్ యూజువల్‌గా. అట్ ది సేమ్ టైమ్ ఏ ప్లాట్‌ఫార్మ్‌లో కూడా స్ట్రీమ్ అవ్వట్లేదు. మేబీ మనకి గూగుల్‌లో ఎతికితే దొరుకుద్ది. ఇంకా ఫైనల్లీ నంబర్ 5 యువర్ హోస్ట్. రీసెంట్‌గానే ఈ సినిమాని చూడడం జరిగింది. మీలో చాలా మంది 'సా' సినిమా చూసే ఉంటారు కదా! దానికి రిలేటెడ్ కాన్సెప్టే. కొంతమంది ఒక ఇంట్లో ఉంటారు. వాళ్ళని ఒకడొచ్చి కిడ్నాప్ చేసేస్తాడు. కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ నలుగురిని గొలుసులతో కట్టేసి ఒక షో రన్ చేస్తాడు. దానికి హోస్ట్ ఈయన. ఈ సైకో గాడు. అసలు ఏం జరిగింది? ఆయన మోటివ్ ఏంటి? అసలు ఎందుకు వాళ్ళని అలా హింసిస్తున్నాడు అని తెలుసుకోవడమే ఈ సినిమా. యాక్చువల్లీ ఇదొక 'సా' టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లాగానే అనిపించింది. బట్ చూసేటప్పుడు దాన్ని ఇంట్రెస్టింగ్‌గా మార్చారు. సినిమాలో టెన్స్ మూవ్‌మెంట్‌ని బాగా క్రియేట్ చేస్తారు. అసలు ఎవడీడు? ఎందుకు చేస్తున్నాడురా బాబు! అనిపిస్తది. అండ్ మరీ దయా దాక్షిణ్యం లేకుండా ఒక్కొక్కరిని ఎలా హింసిస్తున్నాడేటి? అసలు ఏం జరుగుంటది ఈడికి? ఈ పాయింట్‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తారు సినిమాలో. అండ్ కొన్ని కొన్ని సీన్స్ చూసేటప్పుడు డెఫినిట్‌గా కళ్ళు మూసుకుంటాం. ఒక 2, 3 సీన్‌లుంటే అవైతే మాత్రం కళ్ళు మూసుకోవాల్సిందే. అంత దారుణంగా ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ది డే ఒక ఇంట్రెస్టింగ్ బాడీ హారర్ చూసియండి. ప్రెజెంట్ ఈ సినిమా తెలుగు ఆడియో లేదు యాజ్ యూజువల్‌గా. అట్ ది సేమ్ టైమ్ ఏ ప్లాట్‌ఫార్మ్‌లో కూడా స్ట్రీమ్ అవ్వట్లేదు. మేబీ మనకి గూగుల్‌లో ఎతికితే దొరుకుద్ది. సో ఇది ఇక్కడికి. వీటిలో ఏ సినిమా అయినా మీరు చూసుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఏసుకొని మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఒకసారి ఛానెల్ చెక్‌ఔట్ చేయండి. నచ్చుద్ది డెఫినిట్‌గా.